కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి ప్రజల్లోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయంటున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి జానయ్య ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమైందని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే 16 నెలలు దాటిపోయింది, అయినా కూడా హామీల అమలులో విఫలం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ విమర్శించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆయన అభాండాలయాలని అభాండాలు ఇస్తుండే తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు ఆయన అడిగేది ఏంది, మీరు రుణమాఫీ చేసిర్రా, మీరు ఇది ఇచ్చిండ్రా, అది ఇచ్చిండ్రా అని అడుగుతుండు. ఇప్పుడు మేము అడగదలుచుకుంటే ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఆ రోజు ఇందిరామిన్లు ఇచ్చిండా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా, ఒక్క ఇల్లు ఈ రాష్ట్రంలో ఇచ్చిండా, ఈ భువనగిరి నియోజకవర్గంలో ఉన్నాం మనం, ఇచ్చిండా? రేషన్ కార్డులు ఇచ్చిండా? రేషన్ కార్డులు ఇవ్వలే కదా, ఇందిరామిన్లు ఇవ్వలే కదా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే కదా. రుణమాఫీ మొదటిసారి 4 ఏళ్ళు చేస్తే మితి కిందకే పోయింది, రెండోసారి అసలు చేయలేదు. ఈసారి మేము మొదటి సంవత్సరాన్ని రుణమాఫీ 21,000 కోట్లు చేసినాం మొదటి 12 నెలలనే. అట్లనే ఇందిరామిన్ల కార్యక్రమం మొదలైంది, ముగ్గులు పోసుకురు, ఇల్లు కట్టుకుంటారు. దాదాపు 4 లక్షల ఇండ్లు ఈ రోజు మొదటి దఫాలను ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 10 ఏళ్ల పాటు ఇల్లు ఇవ్వకపోయి రేషన్ కార్డులు ఇవ్వలే. ఈ రోజు రేషన్ కార్డులు కూడా ఈ రోజు మాకు చెప్తారు మిత్రులు, కూడా రేషన్ కార్డులు నాది నమోదైంది సార్, నాది అప్రూవ్ అయింది, నాకు బియ్యం కూడా వస్తున్నాయని చెప్తాను. హ్యాపీగా చెప్తుండే కార్యకర్తలు. ఇక్కడ ఒక్క భువనగిరి మండలంలో 4,000 మందికి కొత్తగా యూనిట్లు కూడా యాడ్ అయినాయి. అంటే కొత్త ఫ్యామిలీ మెంబర్లను కూడా జమ చేసుకోరు. 10 ఏళ్ళు ఇవ్వలే. నీకు ఆ రోజు తెలియదా, సోయి లేదా మీకు? కుటుంబ సభ్యులు పెరిగితే వాళ్ళని రేషన్ కార్డుల జమ చేయాలి, జమ చేస్తేనే ఆ సంఖ్య యాడ్ అయితే వాళ్ళకి సన్నబియ్యం అంతమందం వస్తాయి. అది చేయలే కదా మీరు. సో ఏది చేయక ఏమి చేయకుండా ఇది చేయలే అది చేయలే అని మాట్లాడితే అది ఒట్టి వ్యర్థ ప్రయత్నం. సంపాదించుకున్న డబ్బులు, అడవులు సంపాదించుకున్న పైసలతోటి 1,000 కోట్లతోటి ఈ రోజు ఆడ మీటింగ్ పెట్టి 1,200 ఎకరాలలో పెట్టి మీటింగ్లకు పట్టుకపోవడము, జనాలను పట్టుకుపోయి మందు పోసి, నీకున్న అలవాట్లాగా వాళ్ళకి అందరికి మందు పోసి ఆడదాకా పట్టుకుపోయి నువ్వు చేసిన ఘనకార్యం ఏమి లేదు. నేను అసెంబ్లీలో ఓడగొట్టిండ్రు, ఈరోజు మాకు నువ్వు చేసిన ఏది ఒకటి సరిగ్గా లేదు కాబట్టి నేను ఇంటికి పంపించే కార్యక్రమం చేసారు. పార్లమెంట్ లో మొత్తం పోయింది. సో ఏ విధంగా మీరు చేసింది ఏం లేదు. అంటే ఇచ్చిన హామీలు, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదనేది కూడా ఆయన చేసినటువంటి ప్రధాన. ఒకటి గ్రహించాలి, ఆ రోజు ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఆయన, మేము చెప్తున్నాం, రుణమాఫీ సకాలంలో చేయలే. ఆయన చేసిన రుణమాఫీ అది మితి కిందకే పోయింది. 4 ఏళ్ల పాటు చేస్తే రెండో దఫా 5 ఏళ్ళ ప్రభుత్వానికి వచ్చినప్పుడు అసలు చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఆయన చేసిండా? మరి ఈ రోజు మేము చేసే కార్యక్రమం ఆయన చాలా చేయలే. దళిత ముఖ్యమంత్రి చేయలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే. సో అనేక కార్యక్రమాలు చేయాలి. అట్లా అంటే నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, పెన్షన్ 3,000 చేస్తున్నాడు, ఇచ్చిండా? ఆయన చేయలేదనే దానికి మాకు 20 ఎగ్జాంపుల్ దొరుకుతాయి. ఈ రోజు మేము చేసిన ఇప్పుడు 20 ఉన్నాయి మాకు స్కీమ్స్ చేయాలంటే. మేము ఈ రోజు ఈ ఒక్క నెలలో మేము సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేసినాం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, రేషన్ కార్డులలో కొత్త ఫ్యామిలీ మెంబర్స్ అంటే కొత్త యూనిట్స్ యాడ్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం, రాజీవ్ యువ వికాస కార్యక్రమం చేస్తున్నాం, అప్లికేషన్ తీసుకున్నాం. 6,000 కోట్లతోటి చదువుకున్న యువతకు గాని 10, 12 గాని ఇంటర్మీడియట్ గాని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక వెసులుబాటు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అంటే సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ కావచ్చు, రాబోయే అంటే 3 ఏళ్లలో రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మా ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఇది. కేసీఆర్ కలలు కంటుండు, కేసీఆర్ ఇంటికి పంపించిండ్రు. ఈ రోజు నిన్న మొన్న పేపర్లు చదువుతారు, కాళేశ్వరం కూలిపోయింది అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిర్ధారణ చేసిండ్రు. 1,00,000 కోట్లు గంగలో పోసిండ్రు. ప్రపంచంలో ఒక వింత అంటే ఇదే. కాళేశ్వరం కూలిపోయే ప్రాజెక్ట్ కట్టిన ప్రభుత్వం ఏంటని ఉన్నదంటే ప్రపంచంలో, దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఈ ముఖ్యమంత్రి ప్రబుద్ధుడు తప్పితే ఇంకోటి లేడు. కూలిపోయింది ప్రాజెక్ట్, 1,00,000 కోట్లు ముంచిండు.